స్తోత్రం స్తోత్రం స్వామి, ప్రేమ స్వరూపి పరిశుద్ధుడా, నీ కృపను బట్టి స్తోత్రాలు ప్రభా. గడిచిన కాలాలన్నీ నాయన ఈ బిడ్డలను మమ్మలను ప్రభా అయ్యా క్షేమంగా కాపాడి ప్రభా ఈ సమయమున ప్రభా ఈ బిడ్డలందరినీ నాయన నీ సన్నిధిలోకి నడిపించి మీరు మాట్లాడబోతున్నందుకై స్తోత్రాలు ప్రభా. ప్రతి ఒక్కరిని దర్శించబోతున్నందుకై స్తోత్రాలు తండ్రి. ప్రతి ఒక్కరిని బలపరచండి ప్రభా. వారు ఏ ఆశలతో నీ సన్నిధికి చేరి ఉన్నారో అయ్యా, వారి పరిస్థితులు ఎట్లాంటి స్థితిలో ఉన్నాయో ప్రభా, వాటన్నిటిని మార్చగలిగిన దేవుడో ప్రభా. అంతకంటే ముందుగా వారిని మీరు రక్షించండి ప్రభా. అయా నాయన వాక్యము వారి జీవితంలో ప్రభా అయా నాయన తండ్రి చిగురించడానికి సహాయము దయచేయండి. ఇప్పటి వరకు పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకొని ఉన్నారు ప్రభా. స్తుతి ఆరాధన ద్వారా మీ నామాన్ని గణపరుచుకొని ఉన్నారు ప్రభా. ప్రతి ఒక్కరిని మీరు తాకినందుకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆత్మదేవుడా, మీ సన్నిధి, మీ ప్రత్యక్షత, మీ బలము నాయన అయా మీ మహిమ ఇక్కడ కనబడనుగాక ప్రభా. మీరు మాత్రమే కనబడాలి ప్రభా, మరెవ్వరూ కనబడవద్దు ప్రభా. నీ నామానికి మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు పొందుకునమని ఏ సతి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. కూర్చుందాం, అందరం కూర్చుందాం. సభలోకి బయటంగి అందరం కూర్చుందాం. ఇప్పటి వరకు చక్కగా దేవుణ్ణి స్తుతించి ఆరాధన చేశాము. ఇప్పటి వరకు దేవుడు ఎంతో మేలు చేశాడు. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. అందరూ శ్రద్ధగా జాగ్రత్తగా దేవుని వాక్యం వినాలని ప్రేమతో తెలియజేస్తా ఉన్నాను. హల్లెలూయా. అందరూ ఒకసారి దేవుని స్తోత్రాలు చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దాకా ఎంజాయ్ చేశారు. ఇప్పుడైతే ఇక నుంచి మౌనంగా జాగ్రత్తగా దేవుని వాక్యం వినాలి. ఎవరు అల్లరి చేయకూడదు, ఎవరు అటు ఇటు చూడకూడదు. శ్రద్ధగా దేవుని మాటలు ఆలకిస్తే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. अब तक आप लोग गाना गाया, तालियां बजाया, खुशी किया. अब के बाद हम सब लोग थोड़ा ध्यान से परमेश्वर को वचन सुनना चाहिए. परमेश्वर का वचन हमारा जीवन को बदल देता. परमेश्वर का वचन हमारा जीवन में आशीष देता. परमेश्वर का वचन के द्वारा हमारा परिवार, हमारा सब వ్యవస్థ में శాంతి देता. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము జాగ్రత్తగా వినాలి. దేవుని వాక్యము మన బ్రతుకులను మారుస్తుంది. దేవుని వాక్యము మన జీవితాల్లో శాంతి, మన కుటుంబాల్లో శాంతి, సంతోషము, సమాధానం ఇస్తుంది. కాబట్టి జాగ్రత్తగా దేవుని వాక్యం విందాం. దైవజనులు నెహెమ్యా పాస్టర్ గారు మనకు వాక్యం అందిస్తారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఉత్సాహంగా చదువుదాం. హల్లెలూయా. పూర్ణ మనసుతో చదువుదాం. హల్లెలూయా. సంతోషంగా చదువుదాం. హల్లెలూయా. మంచిది, చాలా సంతోషం. ఇలాగూ ఈ ప్రశస్తమైన స్థలంలో కూడి మనం ప్రభు యొక్క జన్మదిన వేడుకను మరి చేసుకోవడం మనకెంతో సంతోషం, సంబరం. ప్రాముఖ్యంగా మేము ఇక్కడికి రావడం దేవుని యొక్క అనాది ప్రణాళిక. అర్థమవుతున్నాయి నా మాటలు. హల్లెలూయా. మొదటిగా నాకు జేమ్స్ అన్న పరిచయం. ఎలాగంటే సదాశివపేటలో వాళ్ళు ఉండేవాళ్ళు. వారు నేను బైబిల్ తీసుకొని ఆయా ప్రాంతాల్లో కాలినడకతో వెళ్తూ ఉన్నప్పుడు నా చేతిలో బైబిల్ చూసి నా దగ్గరికి ఆయనే వచ్చి, నువ్వు పాస్టర్వా? నేను కూడా ప్రభువుని కాస్త కూస్తూ తెలుసుకున్నాను. అలాగూ నన్ను నాతో మాట్లాడి మరి ఆయనకి తోడు నేను, నాకు తోడు ఆయన. సదాశివపేటలో జేమ్స్ అన్న మేమే కలిసి, పిల్లలు చిన్నపిల్లలు ఇక్కడ ఉన్నారు, రాము ఇంకా కొంతమంది పిల్లలు, మేమందరం కలిసి చిన్న సంఘాన్ని సదాశివపేటలో ప్రారంభించాం. ఆ రోజు మాకు మరి జేమ్స్ అన్నతో పరిచయం నేటికి కూడా కొనసాగుతూ ఉంది. అది దేవుని యొక్క మహా కృప. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత కళ్యాణ్ పరిచయం కావడం, ఆ తర్వాత ఈ కంపెనీ ఓనర్స్ సేటు వాళ్ళు, మేము కళ్యాణ్ వివాహానికి తమిళనాడు వెళ్ళినప్పుడు మమ్మల్ని ఎంతో ప్రేమగా చూశారు, ఆప్యాయతగా చూశారు. రైల్వే స్టేషన్ దాకా వచ్చారు, వాళ్ళ ఇంట్లో ఉంచుకున్నారు, రైలు ఎక్కిచ్చారు.
ఈ యొక్క కంపెనీ ఓనర్స్ని ప్రభు ఆశీర్వదించునుగాక, ఆశీర్వదించునుగాక. మనము ఒక మంచి పని చేద్దాం. ఈ క్రిస్మస్ సందర్భంగా ఈ కంపెనీ ఓనర్స్ కొరకు, వారి కుటుంబం కొరకు చిన్న ప్రార్థన చేసి ఆ తర్వాత దేవుని యొక్క వాక్యం ధ్యానం చేద్దాం. ఒకసారి పేర్లు చెప్పాడు నాకు కంపెనీ సార్ వాళ్ళ పేర్లు. వసంత్ గారు, జయ గారా, జయంత్ గారు. ఓకే, వారిద్దరిని ప్రభు ఆశీర్వదించాలి. వాళ్ళ తండ్రి గారు, వాళ్ళ తల్లి గారు ఎంతో ప్రేమ గల వాళ్ళు. అందుకే ప్రభు ఇంకా ఈ కంపెనీని ఆశీర్వదిస్తూ బలపరుస్తూ కాపాడుతూ ఉన్నారు. ఇంకా కాపాడాలని, ఇది ఇంకా శాఖోపశాఖలుగా విస్తరించాలని మనందరం ప్రార్థన చేద్దాం. అందరం కళ్ళు మూసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. జయంత్ గారిని బట్టి మీకు వందనాలు, వారి బ్రదర్స్ని బట్టి మీకు వందనాలు, తల్లిదండ్రులను బట్టి మీకు వందనాలు. ఓ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు, 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 స్తోత్రాలు. ఇంతమందికి వారు నాయనా మరి సహాయకరంగా ఉన్నారు. ఇదిగో ఈ రాత్రికాల వేళ ఇక్కడ నీ సన్నిధిని మేమందరం అనుభవించడానికి వారు కూడా ఇదిగో సమ్మతించారు ప్రభా. నిశ్చయముగా యేసు నామములో ఆ కుటుంబం అంతా దీవించబడునుగాక, ఆశీర్వదించబడునుగాక, ఆరోగ్యముగా ఉండునుగాక, కృపలో విస్తరించబడునుగాక, పరలోకపు ఆశీర్వాదాలు ఈ కుటుంబం మీదకి దిగివచ్చునుగాక, వారి బిడ్డల మీదకి దిగివచ్చునుగాక. నా తండ్రి, ఈ యొక్క కంపెనీ చుట్టూ నీ సన్నిధి ఉండునుగాక, నీ కాపుదల ఉండునుగాక, నీ భద్రత ఉండునుగాక. ఈ స్థలములో పనిచేసే సహకారులందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. యేసు నామములో దీవించబడునుగాక, ఆశీర్వదించబడునుగాక, కృపలో విస్తరించబడునుగాక. నా తండ్రి, ఈ యొక్క కంపెనీ శాఖోపశాఖలుగా అంచెలంచెలుగా వృద్ధి చెందునుగాక. అలాగూ దీవించండి, ఆశీర్వదించండి, కృపలో నడిపించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందాలని యేసయ్య నామం పేరట ప్రార్థించి స్తుతించి మమ్మల్ని అందరినీ మీకు సమర్పించుకుంటున్నామయ్యా. ముందున్న సమయంలో మాతో మీరు మాట్లాడండి, మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. ఇదిగో మాకు కావలసిన మాటలను మీరు నాయన పరలోకము నుండి పంపించండి. నాయన మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసయ్య నామంలో ప్రార్థించి స్తుతించి మరొక్కసారి ఈ యొక్క కంపెనీ అంతటిని మీకు అప్పగిస్తూ యేసు నామంలో ప్రార్థించి అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మంచిది ప్రియులరా, యేసుక్రీస్తు జన్మ గురించి కొన్ని విషయాలు మీతో పంచుకొని ముందుకి సాగుదాం. చూడండి, ఈ లోకములో చాలామంది పుట్టారు. అయితే అందరిలాంటి జన్మ యేసుక్రీస్తు జన్మ కాదు. హల్లెలూయా. కొంచెం ఉత్సాహంగా ఉంటే చాలా తొందరగా ముగిచేస్తా. కొంచెం ఉత్సాహంగా. అందరిలాంటి జన్మ కాదు, ఆయన జన్మ ప్రత్యేకమైన జన్మ. ఏంటి ఆ ప్రత్యేకత అంటే, ఒకటి, ఆయన పుట్టక మునుపు 400 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు అనే ఆ యొక్క నామముతో ఈ లోకానికి యేసుక్రీస్తు వస్తాడు అని ప్రవక్తలు ప్రవచించారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రవచించిన ప్రవచనము వ్యర్థము కాకుండా అలాగనే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. చూడండి, ఈ కంపెనీలోకి మేము వచ్చినప్పుడు మీలో కొంతమందికి ఏంటో తెలియదు. మేము ఇక్కడికి రాగానే మీకు ఒక డౌట్ వచ్చింది, అడగకపోయినా. ఏం సార్ ఈరోజు ఎందుకు కొత్త వాళ్ళు వస్తున్నారు, అసలు ఎందుకు ఇక్కడికి? అడగకపోయినా మీలో మీకు ఒక ఆలోచన ఉంటుంది. సార్ ఏంటి, ఎందుకు వస్తున్నారు, ఇదేదో హడావుడిగా ఉంది, ఈరోజు ఏమిటో వచ్చారు అని మమ్మల్ని అడగకపోయినా మీలో ఉంటుంది. కొంతమంది అడుగుతారు, హలో పాస్టర్, ఏం గిట్లా వచ్చినావు, ఎక్కడికి వచ్చినావు, ఏంటి అని అడిగేవాళ్ళు కూడా ఉంటారు. అలాగనే ఈ రాత్రి ఒకవేళ మీరు వెళ్ళి యేసయ్య దగ్గరికి వెళ్ళి, యేసయ్య ఈ లోకానికి నువ్వు ఎందుకు వచ్చావు అని అడిగితే ఆయన చెప్పే సమాధానాలు చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఈ రాత్రి యేసయ్య దగ్గరికి వెళ్ళి మనం
ఎందుకు ఈ లోకానికి వచ్చావు అని అడిగితే ఒకే మాట అంటాడు ఆయన సూటిగా, నీకోసమే నేను వచ్చాను అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకే ఒక మాట అంటాడు, నీకోసమే. నువ్వు ఎవరైనా కావచ్చు. సహోదరుడు పాట పాడాడు, ఏ భేదం లేదు, నీకోసమే యవనస్తుడా, నీకోసమే యవనస్తురాలా, నీకోసమే తమ్ముడా నేను వచ్చాను అంటాడు. అప్పుడు మీరు అంటారు, నా కోసం ఎందుకు వచ్చావు యేసయ్యా అంటే, అప్పుడు చెబుతాడు ఆయన ఒక మాట. వాక్యం చదువుకొని నేను మీకు వివరిస్తాను. లూకాసు వార్త 2వ అధ్యాయం 8వ వాక్యం. త్వరగా. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచి, ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు ఎక్కువగా భయపడిరి. చాలు. హలో, నీకోసం నేను వచ్చాను అని యేసయ్య అంటాడు. నువ్వేమంటావంటే, నా కోసం ఎందుకు వచ్చావు యేసయ్యా అని నువ్వు అనొచ్చు. అప్పుడు ఆయన అంటాడు, నువ్వు ప్రతి దానికి భయపడతా ఉంటావు, ప్రతి చిన్నదానికి భయపడతా ఉంటావు, ప్రతి పెద్దదానికి భయపడతా ఉంటావు, అడుగు ముందుకేయాలంటే భయపడతా ఉంటావు. నీ భయము అంతటిని తొలగించడానికి వచ్చాడు. హల్లెలూయా. ఈ రాత్రి గుండె మీద చేసి దమ్మున్న వాళ్ళు ఎవరైనా, పాస్టర్ నాకు అసలు భయమే లేదు అంటే మీరు చాలా గొప్పోళ్ళు. ఎక్కడ ఒక చోట ఏదో ఒక కారణాన్ని బట్టి మీలో భయం ఉందా లేదా? ఉంది. భయాలు కలిగి ఉండడానికి గల కారణాలు చాలా ఉన్నాయి. అయితే యేసయ్య జన్మ ద్వారా మన భయమంతా తొలగిస్తున్నాడు. హల్లెలూయా. దూత వస్తూ వాళ్ళతో చెబుతుంది, ఇదిగో భయపడొద్దు, డోంట్ ఫియర్, భయపడవద్దు. ఈ రాత్రి ఇక్కడున్న మీలో ఏ కారణాన్ని బట్టి భయం ఉందో నాకు తెలియదు. మీకు మితిమించిన అప్పులను బట్టి మీకు భయం ఉండొచ్చు. మీకున్న అనారోగ్య సమస్యను బట్టి హాస్పిటల్కి వెళితే డాక్టర్ చెప్పాడు, ఇదిగో నీ రోగం నయం కాదు అని చెప్పి ఉండవచ్చు. దానిని బట్టి మీకు భయం ఉండవచ్చు. మీ శత్రువులు ఎవరో మీరు ఢీకొట్టలేని పరిస్థితుల్లో శత్రువుకి మీరు భయపడుతూ ఉండవచ్చు. అయితే భయపడవలసిన అక్కర్లేదు. శుభవార్త ఏంటంటే, ఈ రాత్రి యేసయ్య నీ కోసం ఇక్కడికి వచ్చాడు. చప్పట్లు కొట్టి గట్టిగా ప్రభువుని స్తుతిద్దాం. నీ కోసం వచ్చాడు, నిన్ను వెతుక్కుంటూ వచ్చాడు, నీ భయం అంతటిని తొలగించడానికి వచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టి స్తుతిద్దాం. హల్లెలూయా. ఈ రాత్రి శుభవార్త ఏంటంటే, యవనస్తుడా నువ్వు భయపడవలసిన అవసరత లేదు. కిందకి చదవండి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానమేమనగా నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మన కొరకు మీ కొరకు పుట్టి ఉన్నాడు. చాలు. హల్లెలూయా. ఎందుకు మనం భయపడొద్దు అంటే, మన కోసం మన భయముల నుండి విడిపించే రక్షకుడు పుట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒకప్పుడు యేసు ప్రభు నమ్మనప్పుడు, లేకపోతే అంతగా ప్రభు తెలియనప్పుడు చాలా భయపడేవాడిని. ప్రతి చిన్నదానికి భయపడేవాడిని. ఎంతంటే, ఈ ఫ్యాన్ తిరుగుతుంటే ఒకవేళ జారిపోయి నా నెత్తి మీద వచ్చి పడిద్దేమో అలాగ ఊహించుకొని భయపడతా ఉండేవాళ్ళం. ప్రతి చిన్నదానికి భయం. చెప్పాలంటే నా అంత భయస్తుడు ఇంకొకడు లేడు. అలాంటిది ఈరోజు నా అంత ధైర్యవంతుడు ఇక్కడ ఎవరు లేకపోవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. నా అంత ధైర్యవంతులు ఇక్కడున్న మీలో ఎవరికి ఉండకపోవచ్చు. అలాగా యేసయ్య మీలోకి వస్తే, యేసయ్యను మీరు తెలుసుకుంటే, యేసయ్య నా రక్షకుడు అని నువ్వు విశ్వసించగలిగితే, ఈ రాత్రి ఒకటి నీ భయమంతా తొలగిపోద్ది. యేసయ్య దగ్గరికి వెళ్ళి, యేసయ్య నాకు ఎందుకు వచ్చావు ఈ లోకానికంటే, ఇదిగో నీ భయమంతటిని తొలగించడానికి వచ్చాను అంటాడు. ఒకటి చూడండి, ₹1,00,00,000 అప్పున్నా చావడు. ఏదో విధంగా అప్పు తీర్చుకోగలుగుతాడు.
కానీ అప్పు ద్వారా వచ్చే భయం ద్వారా చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ నా యేసయ్య దగ్గరికి వస్తే నీ అప్పులో నుంచి నువ్వు ఎలా బయటపడాలో ఆయన నీకు మార్గం చూపిస్తాడు. నీ సమస్యలో నుండి ఎలా విడుదల పొందాలో ఆయన నీకు చూపిస్తాడు. ఈరోజు చాలామంది భయానికే ఎవరు ఏమనకపోయినా, కొట్టకపోయినా, తిట్టకపోయినా, ఆ సమస్య వచ్చి నెత్తి మీద పడకపోయినా, వచ్చి నెత్తి మీద పడిద్దేమో, నేనేమైపోతానో, నాకేమవుతుందో ఏంటో అని భయానికే చచ్చిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకే నా దేవుడు ఈ రాత్రి ఇక్కడికి వచ్చారు. మీరెవరు చావకూడదు, ఎవరు భయముతో మీ జీవితాలు పాడుకోకూడదు, నశించిపోకూడదని ఆయన వెతుక్కుంటూ ఈ రాత్రి మన మధ్యలోకి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, కరోనా టైంలో లెక్కలేస్తే కరోనా వచ్చి మరణించిన వాళ్ళు చాలామంది అండి. కరోనా వచ్చి మరణించిన వాళ్ళు తక్కువ, భయానికి చచ్చిన వాళ్ళు ఎక్కువ. భయానికి చచ్చిపోయిన వాళ్ళు ఎక్కువ అంట. ఈ రాత్రి నీలో ఉన్న ప్రతి భయము తొలగిపోయి సంపూర్ణ ఆనందం, శక్తి, కృప నీకు రావాలి అంటే ఎక్కడికి రావాలి తెలుసా? యేసయ్య దగ్గరకు రావాలి. యేసయ్య అంట అంత ఉన్నతమైన స్థానాన్ని వదిలిపెట్టి ఇదిగో మన దగ్గరకు వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే నిన్ను రక్షించడానికి, నిన్ను భయము నుండి తప్పించడానికి. దూత చెబుతుంది ఫస్ట్ వన్, భయపడవద్దు. మీరు ఇక్కడున్న వాళ్ళందరికీ ఈ రాత్రి ప్రభు ఆత్మ ద్వారా దేవుడు చెప్పేది ఏంటంటే, మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో ఆ పరిస్థితులను బట్టి భయపడి కంగారు పడి ఏదో అయిపోవద్దు. నేటి కాలంలో యవనస్తులు చేయకుండా పనులు చేసి భయపడి అక్కడికి ఇక్కడికి వెళ్ళిపోయి తన జీవితాలను చాలించుకుంటున్నారు. ప్రభు యేసు దగ్గరకు వచ్చి ఆయన పాదాల దగ్గర మోకరించి ప్రార్థన చేసుకొని నిన్ను నా రక్షకుడిగా అంగీకరిస్తానని చెప్పగలిగితే నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉండి భయపడుతున్నా అక్కడి నుంచి నా ప్రభు విడిపిస్తాడు. హల్లెలూయా. రెండోది దూత ఏం చెప్తుందంటే, ఇదిగో మీ కొరకు రక్షకుడు పుట్టాడు. మనందరి కొరకు రక్షకుడు పుట్టాడు. ఏం పాస్టర్ గారు, మేము రక్షించబడటానికి మేమేం గుంట్లో పడలేదు కదా. ఇప్పుడు ఎవరికి రక్షణ కావాలి? గుంట్లో పడ్డవాడికి రక్షణ కావాలి. వెళ్తూ బైక్ మీద నుంచి కింద పడితే కాళ్ళు ఇరిగిపోయి చేతులు ఇరిగిపోయి లేవలేని పరిస్థితిలో ఉంటే అక్కడి నుంచి లేపే రక్షకులు కావాలి. ఇక్కడున్న మేమందరం బాగానే ఉన్నాం కదా, మాకెందుకు రక్షకుడు అంటే లేఖనం చెబుతుంది, అందరూ పాపము చేసి శాపములో పడిపోయారు. నిత్య నరక శిక్షను అనుభవించే ఆ పాతాళ లోకములో పడిపోయే పరిస్థితులు వచ్చినాయి. నా ప్రభు నీ పాపములో నుండి, పడిన స్థితిలో నుంచి రక్షించడానికి ఈ రాత్రి ఇక్కడికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు రక్షకుడు ఎందుకు అంటే, నీకు తెలియకుండానే, నీకు అర్థం కాకుండానే, నీకు అసలు ఊహలకు అందకుండానే నువ్వు వెళ్ళిపోయి లోకములో, పాపములో, చీకటిలో, వ్యభిచారములో, తాగుడులో, మోసములో, దగాలో, చీకటిలో, అపవిత్రమైన కార్యాలతో, అపవిత్రమైన చూపులతో, అల్లరి పాటలతో, చిల్లరి పాటలతో, నీచమైన కార్యాలతో లోకములో పడ్డావు, ప్రమాదములో పడ్డావు. పాపము వలన వచ్చు జీతం మరణం. ఆ మరణమే రెండవ మరణం. ఆ మరణములో నుండి నిన్ను నా ప్రభు జీవములోనికి దాటించడానికి, రక్షించడానికి వచ్చాడు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం. నిన్ను నన్ను రక్షించడానికి ఓ పరలోకము నుండి భూలోకానికి దిగి వచ్చిన ఏకైక దేవుడు, లోక రక్షకుడు యేసుక్రీస్తు మాత్రమే. హల్లెలూయా. ఇప్పుడు నీకు రక్షకుడు ఎందుకంటే, నువ్వు పడి ఉన్న పాపపు స్థితిలో నుంచి బయటికి తేవడానికి నా యేసయ్య ఈ రాత్రి నిన్ను ప్రేమిస్తున్నాడు. అందుకే ఈ కంపెనీలో మీటింగు మాకేం పని లేక కాదు, వాళ్ళకేం పని లేక కాదు, వీళ్ళకేం పని లేక కాదు. నా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఏంటో తెలుసా? నువ్వు గుంటలో పడ్డావు, నీకు అర్థం కావట్లేదు, నిన్ను లేపేవాడు ఎవరు లేడు, నీకు హక్కుని చేర్చుకునే వాళ్ళు ఎవరు లేరు, నువ్వు పడి ఉన్న పరిస్థితిని నీకే అర్థం కావట్లేదు. అందుకే నీకు అర్థం కాక నా దేవుడు తన సేవకుల్ని ఇక్కడికి పంపించాడు. ఈ రాత్రి నువ్వు పడి ఉన్న గుంటలో నుంచి పైకి లేవనెత్తి నిన్ను ఉన్నత రక్షణలోకి తీసుకెళ్ళాలని. హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా. నా దేవుని ప్రజలారా, దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదో చూడండి. ఈ 2024 జనవరి 1 నుంచి చాలామంది యాత్ర ప్రారంభించారు. ముగింపులోకి వచ్చేలాగా చాలామంది లేరు. కానీ నిన్ను నన్ను మాత్రం ఆయన కంటి పాపలాగా కాపాడాడు. చూడండి, పాపములోనే ఉండి మనము చనిపోతే నిత్య నరకానికి వెళతాం. పాపములో ఉండి చనిపోకుండా నీకు యేసయ్య రక్షణ ఇవ్వాలని ఈ రాత్రి ఒక మంచి సమయాన్ని నీకు నాకు ఇచ్చాడు. చూడండి, మరణం ఎప్పుడు ఎవరికి ఎలా వస్తుందో తెలియదు. యేసుని మీరు సొంత రక్షకునిగా అంగీకరించకుండా, విశ్వసించకుండా, ఆయన రక్షణ అనుభవంలోకి మీరు రాకుండా చనిపోతే నిత్య నరకానికి వెళ్ళే పరిస్థితులు ఉంటాయి. అందుకే ఈ రాత్రి ప్రభు చెప్తున్నాడు, మిమ్మల్ని రక్షించడానికే నేను వచ్చాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పాపపు ఊబిలో నుండి మిమ్మల్ని రక్షించడానికే నేను వచ్చాను. చూడండి, చాలామంది చెప్తా ఉంటారు, పాస్టర్ గారు, ఒక వ్యక్తి నన్ను అడుగుతున్నారు మొన్న వచ్చి, అయ్యా ఒక పాపంలో నేను పడిపోయాను, అదేంటంటే తాగుడు. దాన్ని వదులుకోవాలంటే నా వల్ల కావట్లేదయ్యా, చాలా ప్రయత్నాలు చేశానయ్యా. ఆ గుంటలో నుంచి నన్ను రక్షించగలిగిన శక్తి లేకపోతే మందు ఆయుధం ఏముంది, నా వల్ల కావట్లేదు, అది ఆపితే నాకు పిచ్చెక్కిపోతుంది అంటాడు. ఆ ఒక్కటి చేయొద్దని చెప్పొద్దయ్యా. నేను చెప్పాను, నా ప్రభువు నిన్ను అక్కడి నుంచి రక్షించగలడు. హల్లెలూయా, హల్లెలూయా. మేము ప్రార్థన చేయడం మొదలుపెట్టాం. ఒక్కొక్క వారం ప్రార్థన చేయడం మొదలుపెట్టాం. ఆ పడిపోయిన ఆ తాగుడులో నుంచి మెల్లగా బయటకు వచ్చేసాడు. హల్లెలూయా. ఇప్పుడు అంటాడు ఆయన, దాని వాసనే నాకు పడదు. ఈ రాత్రి మీరు ఏ పరిస్థితుల్లో పడిపోయారో అక్కడి నుంచి నా ప్రభు రక్షిస్తాడు. ఎప్పుడంటే కూర్చోవాలి, అందరూ కూర్చోవాలి. ఎప్పుడంటే ఆయన దగ్గరకు వచ్చి, యేసయ్యా, నేను ముగింపులోకి వస్తున్నా, యేసయ్య నీ భయం నుండి విడిపించడానికి వచ్చాడు. నువ్వు పడిపోయిన స్థితిలో, ఏ స్థితిలో పడిపోయావో అక్కడికి వచ్చి నిన్ను లేవనెత్తి ఒక మనిషిగా నువ్వు జీవించేటట్లు నీకు ఒక నూతనమైన కృప ఇవ్వడానికి ఆయన వచ్చాడు. అయితే ఈ రాత్రి నువ్వు అలాగనే వెళ్ళిపోకుండా యేసయ్య దగ్గరికి వచ్చి, యేసయ్యా నన్ను రక్షించయ్యా, ఇదిగో ఈ స్థితిలో నేను పడిపోయానయ్యా, ఆ పాపపు స్థితిలో నుండి నన్ను విడిపించయ్యా, నన్ను రక్షించయ్యా, నాకు సహాయం చేయయ్యా, యవన కాలములో నీ కాడి మోయటం నాకు నేర్పించయ్యా అని యేసయ్య దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకొని నీ జీవితాన్ని యేసయ్యకు అప్పగించాలి. నీ నోటితో యేసయ్య దేవుడని ఒప్పుకోవాలి, హృదయంలో యేసయ్య నీ రక్షకుడని అంగీకరించాలి. అప్పుడు నీ జీవితం ధన్యకరంగా మారిపోతుంది. ఈరోజు చాలామంది యవనస్తులు రక్షించే దేవుడి దగ్గరకు రాకుండా వాళ్ళను కృంగదీసే, పాడు చేసే లోక సంబంధమైన పాపపు కార్యాల వైపు పరిగెత్తుతూ, తల్లిదండ్రుల యొక్క ఆశలు చెడగొడుతూ, జీవితాన్ని మధ్యలోనే పాడు చేసుకొని మరి జీవితాన్ని ముగించుకుంటున్నారు. ఈ రాత్రి యేసయ్య కోరుకుంటున్నాడు, మిమ్మల్ని అందరిని ప్రేమించి, బిడ్డా ఇదిగో నేను మిమ్మల్ని రక్షించడానికి వచ్చాను, మీ జీవితాలు నాకు ఇస్తారా? హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడప్పుడు మీ కంపెనీ దగ్గరికి పాతినమోయ్ పాత సామాన్లు కొంటామోయ్ అంటూ వస్తారు. హలో, తెలుసా మీకు? మా సిస్టర్స్కి తెలుసు, పాత సామాన్లు కొంటామోయ్. చూడండి, వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? హలో, సైలెన్స్. వాళ్ళ దగ్గరున్న, మీ దగ్గరున్న పాత సామాన్ అంతా తీసుకొని లాస్ట్లో ఏం చెబుతారు తెలుసా? వినండి అందరు వినండి. ఇదిగో మీరు ఇచ్చిన పాత సామానుకి బదులు మా దగ్గర ఈ సామాను ఉందో కొత్తది, ఆ కొత్త సామాను మీకు ఇస్తాం. ద సేమ్ టైం ఈ రాత్రి యేసయ్య మీ దగ్గరున్న పాప రోత జీవితం అంతటిని నేను తీసుకొని నా వీపు మీద వేసుకొని నేను మోసాను, మీ పాపపు జీవితం అంతా నాకివ్వండి, మీ హృదయం నాకివ్వండి, ఈ రాత్రి నేను మీకు నూతన జీవితాన్ని ఇస్తా. హల్లెలూయా,
హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఎవరన్నా వచ్చి మీ దగ్గరికి, అరే బాబు నీ పాత షర్ట్ నాకు ఇవ్వు, నా కొత్త బట్టలు నా దగ్గర, కొత్త షర్ట్ నీకు ఇస్తానంటే ఎవరైనా మీ దగ్గర ఉన్న మురికి బట్ట తీసి ఇవ్వకుండా ఉంటారా? చెప్పండి తమ్ముడు, ఉంటారా? ఇప్పుడు మీరు వేసుకున్న పాత షర్ట్ ఉంది, తీసేయండి, నేను కొత్త డ్రెస్ తెచ్చా 2000 పెట్టి ఉచితంగా ఇస్తా అంటే మీ దగ్గర ఉన్న మురికి బట్ట ఇవ్వకుండా ఉంటారా? చెప్పరే, అర్థమవుతుందా? ఖచ్చితంగా నేనైతే ఇస్తా, ఇప్పుడే కూడా తీసి ఇస్తా. ఎందుకంటే ఇంకొక మీటింగ్ ఉంది, ఆ మీటింగ్కి వెళ్ళి కొత్త డ్రెస్ వేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అలాగనే యేసయ్య అంటున్నాడు, నీ పాత రోత జీవితం మొత్తం నాకు ఇచ్చేసేయి, ఈ రోజు నుంచి నిన్ను నూతన వ్యక్తిగా మారుస్తా. హల్లెలూయా. ఒక్కసారి నీ జీవితం యేసయ్యకి ఇస్తే, నీ హృదయం యేసయ్యకి ఇస్తే, నీ డ్రెస్ మారిపోద్ది, నీ మాట మారిపోద్ది, నీ చూపు మారిపోద్ది, నీ నడక మారిపోద్ది, నీ ఆదాయం మారిపోద్ది, సమస్తం మారిపోతుంది. గట్టిగా చప్పట్లు కొట్టి స్తుతిద్దాం. హల్లెలూయా. అన్నీ మారిపోతాయి. యేసయ్యతో పెట్టుకోవద్దు. నేను ఎవరినో తెలుసా? హలో, 20 రూపాయల కూలి పనికి హైదరాబాద్ వచ్చినోడిని. చెప్పండి, దేనికి? మీలాగనే మీకన్నా కొంచెం మంచి రూములు ఉన్నాయి. నేను ఏ రూములో ఉన్నానంటే, ఒక గుడిసె, చిన్న గుడిసె, పేపర్ గుడిసెలో ఉండేవాడిని. మా వాళ్ళు టీం ఉంటారు, కుర్రోళ్ళు అందరూ ఇష్టం వచ్చినట్టు తాగుతూ ఉంటారు, సిగరెట్లు తాగుతారు, బీడీలు తాగుతారు, జలసాలు చేస్తారు, ఎటో వెళ్తారు. నేను మాత్రం ఆదివారం బుద్ధిగా చర్చికే వెళ్ళేవాడిని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే వెళ్ళిపోతూ ఉండేవాడిని. దేవుని దగ్గరికి వెళితే దేవుని నమ్ముకొని పాప్త రోత జీవితం అంతా యేసయ్యకి ఇచ్చేశాను, నూతన జీవితం నాకు ఇచ్చాడు. యేసయ్యలో ఎదుగుతూ ఉంటే ఈరోజు మెల్లగా 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 ఆశీర్వదిస్తూ ఉన్నత స్థానానికి యేసయ్య నడిపించాడు. హల్లెలూయా. 20 రూపాయల కూలి పనికి వచ్చి నన్ను ఈరోజు ఇంత మంచి డ్రెస్ ఇచ్చాడు. హల్లెలూయా. ఇంత మంచి జీవితం ఇచ్చాడు. ఎంత గొప్ప భాగ్యం. ఉన్నత స్థాయి. సైకిలే గతి లేని నా బ్రతుక్కి కార్లు ఇచ్చాడు, కారులో తిరుగుతున్నాం. సొంత ఇల్లు ఇచ్చాడు, గుడిసెలో ఉన్న మాకు సొంత ఇల్లులు ఇచ్చాడు. ఉన్న స్థానంలో నడిపిస్తున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా గొప్ప రక్షణ ఇచ్చాడు. యేసయ్య దగ్గరికి నువ్వు వస్తే నీ జీవితం అంతా మార్చేసి ఆనందంగా ఉంచుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ కుటుంబం చుట్టూ తన కంచె ఉంచుతాడు. నీ జీవితాన్ని చూసే వాళ్ళందరికీ మతిపోయేటట్టుగా చేస్తాడు. ఎప్పుడో తెలుసా? ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆదివారం సెలవు రాగాలని ఒక 100 రూపాయలు తీసుకొని సినిమాకు పోతే ఏమి రాదు, కాసేపు సంతోషం తప్ప. ఆదివారం రాగానే దేవుని సన్నిధికి నువ్వు వస్తే దైవాశీర్వాదం నీ మీదకి వస్తుంది. హల్లెలూయా. దేవుని రక్షణ నీ మీదకి వస్తుంది. హల్లెలూయా. ఇదిగో ఈ కంపెనీలో చిన్న కూలి పని చేసే నువ్వే ఒక కంపెనీకి ఓనర్గా మారగలవు. హలో, యేసయ్య దగ్గరకు రాగలిగితే, ఆయన నమ్ముకోగలిగితే, ఆయన్ని నువ్వు విశ్వసించగలిగితే నిన్ను ఒక ఉన్నత స్థానానికి కావాలా వద్దా? ఈ మురికి జీవితమే కావాలా? ఉన్నత జీవితం కావాలా? అది నీ మీదనే ఉంది. యేసయ్య వచ్చి ఇటేమో కొత్త బట్టలు పెట్టాడు, ఇటు నిలబడ్డాడు. మీ పాత బట్టలని నాకు ఇవ్వండి, మీకు ఇది కొత్త బట్టలు ఇస్తా. చాయిస్ మీదే. పాత బట్టలు విడిచేసి కొత్త బట్టలు ధరించుకుంటారా? అలాగనే పాత బట్టలతో వెళ్తారా? ఒకవేళ రోత బ్రతుకుతో మీరుంటే గనక అది ఎంతో నష్టం, అది ఎంతో చిరాకు, అది ఎంతో మీకు శాపముగా మారిపోతుంది. ఈ రాత్రి మీ పాత రోత క్రియలన్నీ విడిచిపెట్టి, యేసయ్యా నన్ను రక్షించయ్యా, నాకు నూతన వస్త్రాలు ఇవ్వయ్యా, అందులో రక్షణ వస్త్రం ఇవ్వయ్యా, నన్ను రక్షించయ్యా, ఈరోజు మొదలుకొని నా జీవితాన్ని మార్చుకుంటానయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. సంవత్సరాలు గడిచిపోతున్నాయి. రక్షకుడు మీ దగ్గరకు వచ్చాడు, బతిమలాడుతున్నాడు, ప్లీజ్ మిమ్మల్ని నేను రక్షిస్తా, శాపం నుండి తొలగిస్తా, ఉన్నత కృపనిస్తా, నా దగ్గరకు రండి అని బైబిల్ చెబుతుంది. ప్రయాసపడి భారం మోసుకుంటున్న వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తా. హల్లెలూయా. యేసయ్యలో ఉన్న ఆనందం తమ్ముడా, సహోదరుడా, ఈ లోకములో ఎక్కడా లేదు. 2024 సంవత్సరాల క్రితం యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ఎందుకంటే
నీ భయాన్ని తొలగించడానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే నిన్ను రక్షించడానికి, నువ్వు పడిపోయిన ఆ పాపములో నుండి, శాపములో నుండి, దరిద్రతలో నుండి, అప్పుల్లో నుండి, సమస్యల్లో నుండి, రోగాలలో నుండి నిన్ను రక్షించి నిలబెట్టగలిగిన దేవుడు నా దేవుడు. హల్లెలూయా. నిన్ను, నీ కుటుంబాన్ని కట్టగలిగిన దేవుడు గనక ఈ రాత్రి యేసయ్యా నా జీవితాన్ని నీకు అప్పగించుకుంటానని మిమ్మల్ని మీరు తగ్గించుకొని యేసయ్యకి మీ జీవితాలను సమర్పించుకోండి. ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. రేపు మనది కాదు, ఈరోజే మనది. ఈరోజే మనది. ఈరోజే ఎంజాయ్ చేయాలి మనం. హల్లెలూయా. ఈరోజే సంతోషించాలి. హల్లెలూయా. ఈరోజే యేసయ్యకి నీ హృదయాన్ని కూడా ఇవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క మాట చెప్పి ముగిస్తా. మొన్న ఒకరోజు మా తమ్ముడు ఒక అతను, తెలిసిన అబ్బాయి, అలా వెళ్ళిపోయాడు ఒక 100 కిలోమీటర్లు. వాళ్ళ అమ్ముంటే ఆమెను చూసి ఆమెతో మాట్లాడి మరలా వాళ్ళ ఇంటికి వస్తూ ఉన్నాడు. ఆ వచ్చే క్రమంలో కారు యాక్సిడెంట్ అయింది. 4 కిలోమీటర్లు ఆ వ్యక్తిని లాక్కపోయింది కారు. 4 కిలోమీటర్లు. అంటే ఏం చెప్పాలనుకుంటున్నాను, రేపు మనది కాదు, ఈరోజే ఊపిరుండగానే యేసయ్యా నువ్వే నా దేవుడు అయ్యా, నువ్వే నా ఫ్రెండ్ అయ్యా. హల్లెలూయా. అన్నీ నువ్వే యేసయ్యా నాకు అని చెప్పగలిగితే ఆయన నీకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా. ఈరోజు నుంచి మీ స్టైల్ మారిపోవాలి. ప్రతి ఆదివారం ఏమవుతారు మీరు, సార్ దగ్గర డబ్బులు తీసుకుని అలా సినిమాకి వెళ్ళిపోతారు. కానీ ఈరోజు నుంచి చర్చికి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. అలా స్టైల్ మారిపోవాలి. అప్పుడు నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను కాపాడునుగాక, రక్షించునుగాక. యేసయ్య ఎందుకు వచ్చాడంటే మీ భయం నుండి విడిపించడానికి, మిమ్మల్ని రక్షించడానికి, మిమ్మల్ని అందరినీ ఉన్నత స్థితిలో నడిపించడానికి. ఉన్నపాటున కళ్ళు మూసుకోండి, జీవితాన్ని యేసయ్యకి అర్పించండి. అందరు కళ్ళు మూసుకోండి, చేతులు ఎత్తండి, చేతులు ఎత్తండి. యవనస్తులారా ఉన్నపాటున ప్రజలందరికి కలగబో మహా సంతోషకరం. అందరు కళ్ళు మూసుకోవాలి, ఎవరు కళ్ళు తెరవకూడదు. ఇక్కడున్న మీ అందరికి సంతోషకరమైన వార్త. దేవా కళ్ళు మూసుకోవాలి, మోకాళ్ళ మీదకి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో దేవా నా జీవితం అందరూ చేతులెత్తి నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ శరణం. అందరు కళ్ళు మూసుకొని శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీక. విడిచిపెట్టండి మీ పాత రోత క్రియలను, విడిచిపెట్టండి, నూతన క్రియలు ధరించుకోండి. ఆపాదమస్తకం నీకంకితం. పలుమార్లు వైదొలగినాను నీ పరలోక దర్శనము నుండి. విలువైన నీ దివ్య పిలుపుకు తగినట్లు జీవించనైతే. పలుమార్లు వైదొలగినాను నీ పరలోక దర్శనము నుండి. ఇంకెంతకాలం పక్కకు వెళ్ళిపోతావు? విలువైన నీ దివ్య తగినట్లు జీవించనైతే. అయినా పలుమార్లు వైదొలిగిన యేసయ్య నిన్ను ప్రేమిస్తానే ఉన్నాడు. దరికి చేర్చినావు, అయినా నీ దరికి చేర్చినావు. అందుకొనుము దేవా
శరణం సహోదరి సహోదరులారా శరణం శరణం నీ శరణం శరణం నీ శరణం ఇదిగో దేవా అయ్యా నా పాత రోత బ్రతుకు నీకు ఇస్తున్నానయ్యా, విడిచిపెడుతున్నానయ్యా, నూతన జీవితముతో నన్ను నింపయ్యా. నా ద్వారా నా తల్లి విసిగిపోయింది, నా ద్వారా నా తండ్రి విసిగిపోయాడు, నా ద్వారా నా కుటుంబం అంతా నలిగిపోయింది, నా ద్వారా నా బిడ్డలు నా భార్య నలిగిపోయింది, నా ద్వారా నా కుటుంబం నలిగిపోయింది. నా చెడు జీవితాన్ని విడిచిపెడుతున్నానయ్యా. శరణం శరణం అందరూ ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకని. అదిగో రక్షకుడు మన మధ్యలో సంచరిస్తున్నాడు. నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం అందరూ ప్రార్థన చేసుకోండి. శరణం విలువైన జీవితాన్ని ప్రభు ఇవ్వగలడు. దేవా శరణం వాడుకో. అయ్యా ప్రతి పాపములను విడిపించు. ఈ శక్తితో నింపు నాయనా. శరణం దేవా నీ మహిమతో నింపు ప్రభువా. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. నా జీవితం యేసు నామములో ఈ బిడ్డ రక్షించబడును గాక. ప్రతి పాపములను విడిపించబడును గాక. దేవా 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 నీ మహిమ కొరకు ఈ బిడ్డల మహిమ కొరకు నిలబడుదురు గాక. జీసస్ జీసస్ ప్రతి శాపము కొట్టివేయబడును, ప్రతి పాపము కొట్టివేయబడును గాక. నూతన కృపతో నింపబడును గాక. జీసస్ హల్లెలూయా. దేవా ప్రతి పాపము నుండి విడుదల నీ మహిమ వస్త్రముతో కప్పబడుదురు గాక, విడిపించబడుదురు గాక. యవన కాలములో నీ కొరకు బ్రతుకుదురు గాక, కృపతో నింపబడుదురు గాక. జీసస్ జీసస్ అయ్యా దిగిరండి నాయన, దిగిరండి నాయన, దిగిరండి నాయన, దిగిరండి నాయన. పరలోక ఆశీర్వాదాలతో దిగిరండి నాయన. హల్లెలూయా. యేసు యేసయ్యా ఈ రాత్రి బిడ్డ జీవితం అంతయు నీలో 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 కాపాడబడును గాక. ప్రతి కట్లు తెగిపోవును గాక, ప్రతి సమస్య నుండి విడిపించబడును గాక. యేసు రక్తమే. స్తోత్రం 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 తండ్రి స్తోత్రం. ఆశించిన వాటిని అనుగ్రహించండి నాయన తండ్రి, ఆశించిన వాటిని అనుగ్రహించండి. ఓ హల్లెలూయా. కన్నీళ్లు తుడవబడును గాక, కన్నీళ్లు తుడవబడును గాక, కన్నీళ్లు తుడవబడును గాక. రక్షకుడా 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 ఈ వ్యక్తిని దీవించు. రక్షకుడా విడిపించడు నాయన, రక్షకుడా విడిపించడు నాయన. జీసస్ హల్లెలూయా జీసస్ హల్లెలూయా. ఆపాదమస్తకం యేసు నామములో జీవించబడుతురు. నీ పరలోక దర్శనము నుండి అయ్యా నీ కృపను ఈ బిడ్డ మీద కుమ్మరించు. ఈ బిడ్డ ద్వారా నీ నామం మహిమపరచబడును గాక. Thank you, Jesus. Thank you, Jesus. సహోదరుని మీరు ఆశీర్వదించండి, కృపలో నడిపించండి, దీవించండి. హల్లెలూయా. కట్టు తెంచండి, సమాధానాన్ని అనుగ్రహించండి.
ప్రార్థిస్తున్నామయ్యా, ప్రార్థిస్తున్నామయ్యా, ప్రార్థిస్తున్నామయ్యా. శేష జీవితాన్ని ఈ బిడ్డలకు మీరు అనుగ్రహించండి. థాంక్ యూ హోలీ స్పిరిట్. బ్లెస్ చేయండి నాయనా, నమ్మకంగా పని చేయడానికి కృప చూపించండి. హల్లెలూయా. దేవాని ఆశీర్వాదం, దేవాని ఆశీర్వాదం ఈ బిడ్డ దీవించబడును గాక. జీసస్ హల్లెలూయా. అందుకొను థాంక్ యూ హోలీ స్పిరిట్. యేసు నామములో దీవించబడుదురుగాక, శిక్షలను తప్పించబడుదురుగాక, నీ మహిమ కొరకు నిలబడుదురుగాక. పరలోకపు ఆశీర్వాదాలు, పరిశుద్ధాత్మ శక్తి, సమాధానము కలుగునుగాక, సంతోషము కలుగునుగాక. జీసస్, జీసస్, పొందుకో పొందుకో పొందుకో. దేవుని ఆశీర్వాదాలు పొందుకో. యేసయ్యా, ఒక్కొక్కరి తల మీద నీ ఆశీర్వాదాలు, ఒక్కొక్కరి తల మీదకి నీ ఆశీర్వాదాలు. ఈ క్రిస్మస్ దినాలలో నీ ఆశీర్వాదాలతో నింపబడుదురుగాక, నింపబడుదురుగాక, నింపబడుదురుగాక. శరణం నీ శరణం, శరణం ప్రభువా, నీ మహిమ కొరకు వాడుకో. ప్రభువా, నీ ఆశీర్వాదాలతో నింపు. ప్రభువా, నీ ఆశీర్వాదాలతో నింపు. ప్రభువా, నీ ఆశీర్వాదాలతో నింపు. నీ ఆశీర్వాదాలతో నింపు నాయనా. పరలోకపు ఆశీర్వాదాలు ఒక్కొక్కరి మీదకి దిగి వచ్చునుగాక, ఒక్కొక్కరి మీదకి దిగి వచ్చునుగాక. నీ కృప ఈ బిడ్డలను ఆవరించునుగాక. నీ మహిమ కొరకు బిడ్డలు జీవించుదురుగాక. స్తోత్రమయ్యా. శరణం నీ శరణం, శరణం నీ శరణం. అందరూ ప్రార్థనలో ఉండండి. శరణం నీ శరణం, ఇదిగో దేవా నా జీవితము, ఆపాదమస్తకం నీకంకితం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కళ్ళు మూసుకోండి ఒక్క నిమిషం. पात रोत कोई हंसना नहीं है, सब लोग आंख बंद करके परमेश्वर को प्रार्थना करेंगे. परमेश्वर आपको आशीष देगा. यस कोई उधर इधर नहीं देखना, ఎవరు అక్కడ ఇక్కడ చూడకూడదు. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. నా ప్రియమైన సహోదరి సహోదరు, ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆయన చూస్తా ఉన్నాడు, ఆయన నిన్ను చూస్తా ఉన్నాడు. ఒకసారి నువ్వు గనక యేసయ్యా అని నోరు తెరిచి, అయ్యా యేసయ్యా నన్ను దీవించయ్యా, యేసయ్యా నన్ను కనికరించయ్యా, యేసయ్యా నన్ను రక్షించు ప్రభువా అని ప్రార్థన చేస్తే ఆయన నిన్ను ఈ రాత్రికాల సమయంలో దీవించబోతూ ఉన్నాడు. హల్లెలూయా, యేసయ్యా, 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 యేసయ్యా. చెప్పగలవా యేసయ్యా అని? ఈ రోజు నుంచి నీవే నా హీరో యేసయ్యా. ఓ ప్రేమగల తండ్రి, మా రక్షకుడా నీకు వందనాలు. ఈ రాత్రి నిన్ను రక్షకునిగా ఇక్కడున్న చాలా మంది బిడ్డలు అంగీకరిస్తున్నారు. పాత రోత జీవితం అంతటిని విడిచిపెట్టారయ్యా, హృదయాలలో విశ్వసిస్తున్నారయ్యా. నీ కృప వారి మీదకు దిగి వచ్చునుగాక, నీ ఆశీర్వాదాలతో బిడ్డలు నింపబడునుగాక. యేసయ్య నామములో ప్రార్థన చేసి ఇక్కడున్న మమ్మల్ని అందరినీ మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. అయిపోయింది, ప్రార్థన అయిపోయింది. అందరూ ఒక్క 2 నిమిషాలు గమనించండి. అందరూ ఒక్క 2 నిమిషాలు కూర్చుంటే జేమ్స్ అన్న మీకు అందరి కోసం కేక్ తీసుకురావడానికి వెళ్ళాడు, వచ్చాడు, దగ్గరకు వచ్చాడు. ఆల్మోస్ట్ మీ అందరికీ చక్కని కేకు, స్వీట్స్
పంచబడతాయి. చక్కగా అందరూ ఆ కేక్ తీసుకొని మనం స్వీట్స్ తీసుకొని ఇక్కడి నుంచి వెళ్దాం. అంతకు ముందుగా చిన్నపిల్లలు ఒక సాంగ్ కొరియోగ్రఫీ చేస్తారు. రేనో అండ్ టీమ్ ఏం చేయనా రాజా చేస్తాడండి కొరియోగ్రఫీ సాంగ్. దా రాజా డాన్స్ చేస్తాడు ఇప్పుడు. అందరూ ఒకసారి చప్పట్లు కొట్టండి. ఆయన వద్దులే కానీ అక్కడ కూర్చో. ముదరి బయట నువ్వు అక్కడే కూర్చో. రాజా నీ కాదు. సరే ఒక పాట పాడదాం. అప్పటిదాకా జేమ్స్ అన్నకు ఫోన్ చేయండి. ఎవరు రైట్ ఫోన్ చేయండి. చిన్న పాట పాడతావా? హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం మంచిది. క్రీస్తు పుట్టెను సాంగ్. పశుల పాకలో పాపమంతయు రూపుమాపను, సర్వలోకమును విమోచింపను, రారాజు పొడిమి పైకి తెంచెను. క్రీస్తు పుట్టెను పశుల పాకలో పాపమంతయు రూపుమాపెను, సర్వలోకమును విమోచింపను, రారాజు పొడిమి పైకి తెంచెను. సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే, సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే. అరే గలాలొచ్చి జ్ఞానులొచ్చి ఎసులొచ్చి పాటలు పాడి నాట్యములాడి పరవశించిరే. సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే, సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే. క్రీస్తు పుట్టెను పశుల పాకలో పాపమంతయు రూపుమాపను, సర్వలోకమును విమోచింపను, రారాజు పొడిమిపై తెంచెను. క్రీస్తు పుట్టెను పశుల పాకలో పాపమంతయు రూపుమాపను, సర్వలోకమును విమోచింపను, రారాజు పొడిమిపై తెంచెను. చప్పట్లు కొడదాం. దూతాలి పాట పాడగా పామరుల హృదయాలు పరవశించగా, పరలోక దూతాలి పాట పాడగా పామరుల హృదయాలు పరవశించగా, అజ్ఞానము దృశ్యమాయను అంధకార బంధములు తొలగిపోయెను, అజ్ఞానము దృశ్యమాయను అంధకార బంధములు తొలగిపోయెను. సంతోషమే సమాధానమే ఆమేన్ ఆనందమే పరమానందమే, సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే. అరే గల్లాలొచ్చి జ్ఞానులొచ్చి యేసును చూసి పాటలు పాడి నాట్యములాడి పరవశించి సంతోషమే సమాధానమే. ఇప్పుడు ఏం డాన్స్? ఇప్పుడు డాన్స్ ఎంతమంది చేస్తారు? డాన్స్ అరే అందరూ ఒకసారి లేచి నిలబడదాం, అందరు లేచి నిలబడదాం, అందరు లేపుదాం పైకి లేదు. అరే గల్లాల
వచ్చి జ్ఞానులు వచ్చి యేసుని చూసి పాటలు పాడి నాట్యములాడి మాటలు పాడి పరవశించి సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే సంతోషముడు కరుణగల రక్షకుడై పరకేగెను పరమును వీడి కడు దీనుడాయను దరకేగెను పరమును వీడి కడు దీనుడాయను వరములను సగా పరమ తండ్రితనైని మనకొసగిన రక్షకుని శుభవేళ వరములను సగా పరమ తండ్రితనైని మనకొసగిన రక్షకుని శుభవేళ సంతోషమే సమాధానమే ఆనందం అందరూ చదువుతామా అందరూ రెండు చదువుతామా సంతోషమే यीशु मसीह के बोलो यीशु मसीह के बोलो यीशु मसीह के जल्दी आने वाला यीशु मसीह के जय क्रिसमस मेरी मेरी क्रिसमस मेरी मेरी क्रिसमस मेरी मेरी क्रिसमस मेरी मेरी क्रिसमस हैप्पी हैप्पी क्रिसमस Happy happy Christmas, happy happy Christmas, Merry Merry 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 Christmas, Hallelujah, Hallelujah, Hallelujah. Hallelujah. Right. దేవుడు ఈ యొక్క కెవిన్ ఫుడ్స్ ఫ్యాక్టరీని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించనుగా అందరూ ఆమేన్ చెబుదాం, అందరూ ఆమేన్ చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కంపెనీ ఓనర్స్ వసంత్ గారు, అలాగనే వారి తమ్ముడు గారు జయంత్ గారు, అలాగనే పెద్దమ్మ వారందరికీ దేవుడు మంచి కృపను అనుగ్రహించి వారిని ఆశీర్వదించాలని నేను కోరుకుంటున్నాను. వచ్చారా అలాగనే రైట్ మన ఓనర్స్ గారు మన మధ్యలోనికి వచ్చారు. వారిని